హైదరాబాద్లోని రాజేంద్రనగర్ మణికొండ చిత్రపురి కాలనీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు నూతనంగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రావడంతో ఆయనను వారు సన్మానించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ముందు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని నవీన్ యాదవ్ను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ మా నాన్నకి సినీ పరిశ్రమ వాళ్లకు 40 ఏళ్ల అనుబంధం ఉన్నదని, వారి కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడినని తెలిపారు. అలాగే అతడు కూడా పరిశ్రమ వాళ్ళ సమస్యలను ఏదైనా పరిష్కరిస్తానని నవీన్ యాదవ్ తెలిపారు. కీలక బాధ్యత మన మీదే ఉంది కాబట్టి ఎవరు అయినా సరే కొంచెం బ్యాక్ అందరూ కూడా గోడకలు నిల్చున్న వాళ్ళందరూ నమ్మకుండా మీరు ప్లీజ్ కొంచెం ప్లీజ్ మీరు కూడా కొంచెం సైడ్ కొనండి. మన రాజు మనకి ఇప్పుడు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా అండగా ఉండే మన ప్రకాష్ అన్న గారిని మనందరి తరఫున సగర్వంగా వేదిక మీద ఆహ్వానిద్దాం, గెలుస్తాం. అలాగే 20 సంవత్సరాల నుంచి చిత్రపూరి కాలనీకి ఏ పని వచ్చినా ఏ జరిగినా ఉన్నానంటూ ప్రకాష్ అన్న గారు 20 సంవత్సరాల నుంచి మనకు అన్నదానంలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మనకి 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇందిరానగర్, కృష్ణానగర్, ఎనతల్లి అన్నీ ఇక్కడ అందరూ వచ్చేవాళ్ళు. అప్పుడు మన సినీ కార్మికులందరికీ అండదండగా నిలబడిన ఏకైక వ్యక్తి మన చిన్న శ్రీశైలం యాదవ్ గారు. ఆయన పెద్ద బిడ్డ, ఆయన పెద్ద కొడుకు, మరి ఈరోజు ఎమ్మెల్యే అవటం. అలాగే ఫిలిం ఇండస్ట్రీకి 2 కళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు అయితే 20-40 సంవత్సరాల నుంచి శ్రీశైలం అన్న గారు మన అందరికీ అండదండగా ఉంటున్నారు. అలాగే ఇంకో 2వ కన్ను ప్రకాష్ అన్న గారు మనకి 20 ఏళ్ళ నుంచి మన చిత్రపూడి కాలనీకి ఏది వచ్చినా ఎన్ని వచ్చినా మనకి అండదండగా ఉంటారు. వారి సహకారంలో, వారి ఆధ్వర్యంలో మన చిత్రపూడి ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారి సారథ్యంలో మన నవీన్ బాబుకి మరి సన్మానం చేసుకుంటూ మన అందరికీ. అలాగే నవీన్ బాబు మీరు కూడా మీ నాన్నగారు ఎలా అవుతారు మాకు అండదండగా ఉన్నారు, మీరు ఫస్ట్ మీరు కూడా ఉంటున్నారు. అలాగే మీరు కూడా మాకు అండదండగా ఉండాలని ఎప్పుడు ఎంతో గొప్పటి విషయం. పెద్దలు అన్నట్టు మీ కష్టాలు మాకు గుర్తున్నాయంటే మా చిన్నప్పటి నుండి కూడా కష్టాలు బాధలు చూసుకుంటే మీ గౌరవాలు నిలబెట్టడానికని మేము మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రజల ఆశీస్సులతో, పెద్దలు రేవంత్ అన్న ఆశీస్సులతో ఈరోజు మాకు అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకునే విధంగా మా ప్రాంత ప్రజలందరూ కష్టపడి మేము గెలిపించారు. మా ప్రాంత ప్రజలకి, రేవంత్ అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్మికులందరికీ కూడా ఎస్పెషల్లీ మా అనిల్ అన్నకి, మరి మా పెద్దలు ప్రకాష్ అంకుల్కి అందరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేశారు. ఆ చిత్రపూరి సొసైటీకి ఫస్ట్ టైం రావడం. మీ నాన్నగారు దాంతో మీ 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ యొక్క సినీ కార్మికులు చాలా 40 ఏళ్ళుగా ఎట్లయితే అండగా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లనే అండగా ఉంటాం వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళ సమస్యలు మా ఫాదర్కి తెలిసినంత నాకు తెలిసి ఇంకెవరు కూడా తెలియదు. కార్మికుల సమస్యలు కార్మికులే కాదు, చాలామంది పెద్దలకు కూడా సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళ పెద్ద సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ కూడా వాళ్ళు మా కుటుంబం అంటే ఒక గౌరవం. మాకు వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళకి మేము సపోర్ట్ ఉంటాం. వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే పరిష్కరించే ఆలోచనలు మాకు ఉన్నాయి. సో మా ఫాదర్ ఎట్లయితే సపోర్ట్గా ఉన్నాడో వాళ్ళకి, ఇక్కడ మళ్ళీ ప్రకాష్ అంకుల్ ఏ విధంగా అయితే వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు. నా తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు, అనిల్ అన్న, వీళ్ళందరి కోఆర్డినేషన్లో ఇక్కడ మా తమ్ముడు కూడా సేవలు అందిస్తాను. డెఫినెట్గా భవిష్యత్తులో నేను చిత్రపూరి కాలంలో హైమ గారు వాళ్ళ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ను సన్మానించాలని ఒక కోరిక అనిల్ గారికి. మాకు కూడా మన కాన్సెప్ట్ చేయాలని మొన్ననే మాట్లాడుకొని ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. చాలా సంతోషం. ముందుగా మా శివసేనని అభినందించాను. ఎందుకంటే కష్టపడి ఆయన ఏ విధంగా
ఈ స్థాయికి తీసుకొచ్చి పిల్లలకు కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిండు మా నవీన్ యాదవ్ కూడా అడుగుబాటలు నడిచి నేను ఏ విధంగా అయితే రాజకీయాలు ఉండాలి ఏ విధంగా ఎదగాలని చెప్పి జూబ్లీస్లో కష్టపడి యువకుడు ఎంతో కష్టంతో పార్టీ పేరు నిలబెట్టాలి, నేను మా నాన్న పేరు నిలబెట్టాలి ఇది ఒక ఆశతో ఎమ్మెల్యే అయినాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనేది పిల్లలాట కాదు, మనందరూ కూడా తెలుసు. చాలామంది ఎంతో కష్టపడతారు, కోట్ల రూపాయలు ఉంటారు, అది శాశ్వతం కాదు, మన మంచితనం కాదు. నవీన్ యాదవ్ ఇలా శ్రీశైల అడుగుబాటులు నడుస్తూ ఆయన ఏదైతే శివ ఆర్టీవీ ఇక్కడ తిప్పప్ప ఏ చిన్న సమస్య గత కనబడలేదు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉంటూ ఏ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా మంచిగా అవకాశం అలాగే